మీ స్థానం నుంచి పైకెత్తండి, మైక్ వస్తుంది, నుంచుంటే మావాడు వచ్చి మైక్ ఇస్తాడు. ఓకేనా తల్లి? థ్యాంక్ యూ. అవునమ్మా. 2014లో వృద్ధులకి ఉండే పెన్షన్ 200 రూపాయలు, 5 సంవత్సరాల్లో 2000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. తప్పనిసరిగా అమ్మా వికలాంగుల్ని పెన్షనే కాదు తల్లి, కార్పొరేషన్ కూడా బలోపేతం చేయాలి. 2016 చట్టం ఉంది వికలాంగులకి, దాంట్లో కొన్ని గైడ్ లైన్స్ కేంద్ర ప్రభుత్వ చట్టంలో పెట్టింది. ఆ చట్టాన్ని అమలు చేయాలని పాదయాత్రలు వికలాంగులను కలిశారు. తప్పనిసరిగా అది అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. నేను చెప్పే కదా తల్లి, ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత నాకు తల్లి, నాకు వదిలేసి. నేను ఓడిపోయా కదా, 2019లో ఓడిపోయా కదా. తోపుడు బండ్లు ఇచ్చానా? ఊర్లో వచ్చింది కదా. ఇంట్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక పంపించే బట్టలు పెట్టా కదా గౌరవంగా. తాడేపల్లిలో క్లినిక్ పెట్టా కదా తల్లి, ఉచితంగా ఆరోగ్యంగా ఇబ్బంది ఉంటే ఉచితంగా మందులు ఇచ్చా కదా తల్లి. మళ్ళా నేను ఆర్కేలాగా నటన రాదు తల్లి, లేంటి బాలబాబుకి పోటీ పడి ఉండేవాడిని. నేను అదే హామీ ఇచ్చా కదా, అది కూడా చెప్పా కదా. తాగునీటి సమస్య ఇప్పుడే వచ్చారా? ఇప్పటికే అన్ని చెప్పా తల్లి, మనోళ్ళు మీకు చెప్తారు వివరంగా. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. చెప్పమ్మా చెల్లమ్మా అమ్మ బామ్మ ఒక్క నిమిషం చెప్పండి. ట్రాఫిక్ బాగా ఎక్కువైపోయింది, దాని వల్ల చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. మొన్న ఆటో బాగా యాక్సిడెంట్ అయింది, ఓ బాబు అయితే చాలా సీరియస్ గా ఉంది. దాన్ని కూడా కొంచెం ఖండించాలి. ఖండిస్తాం కాదు, ట్రాఫిక్ పెరిగింది, కొత్త రోడ్లు ప్రభుత్వం ఎక్కడ వేయలేదు. అందుకే మా మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి మంగళగిరి నియోజకవర్గానికి. అప్పటి వరకైనా మరి స్పీడ్ బ్రేకర్లన్నీ వేయాలి, ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నారు అసలు జనం. అది మీరు ఎమ్మెల్యే గారిని అడగాలమ్మా. ఇప్పుడు ఆమె ఇస్తున్నారు కదా, మీరైనా ఏదో చేస్తారనే కదా. అప్పటి వరకు స్పీడ్ బ్రేకర్ అడిగితే నేను 2 నెలలు ఎట్టేస్తా తల్లి. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇక్కడనే ఉంటారు, నా చుట్టే ఉన్నారు తల్లి. అరే ఎవరు బండి చెక్ చేయట్లేదు, నా బండి ఇప్పుడు 2 సార్లు చెక్ చేస్తారు. ఆయనకి ఏం దొరుకుతుంది పాప, ఆ బండిలో ఏముంటుంది చెప్పి, ఒక టీ డబ్బా ఉంటుంది, టీ తాగుతారు, టీ ఉంటుంది, నీళ్ళు ఉంటుంది. 2 సార్లు ఆపారు ఇప్పటికి నన్ను. ఎమ్మెల్యే గారిని ఒకసారి కూడా ఆపలా, ఇక్కడున్న అభ్యర్థి గారిని ఒకసారి కూడా ఆపలా, కానీ నన్ను 2 సార్లు ఆపారు తల్లి. అమ్మా అది తప్పనిసరిగా మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏర్పాటు చేయాలి, నేను చేస్తాను. నాకు తెలుసు. థ్యాంక్ యూ. తిరిగి ఇప్పిస్తా అన్నారు, ఆ హామీ కూడా నిలబెట్టుకోలేదు. ఆల్రెడీ మా సంఘం నుంచి మన వాళ్ళు పెద్దలు వచ్చి నన్ను కలిశారు. వాళ్ళు చెప్పారు తల్లి, దాదాపు 3,000 కోట్ల రూపాయలు ఇంకా మీకు రావాల్సిన అవసరం ఉంది. దానిపైన ఆల్రెడీ మేము చర్చిస్తున్నాం. తొందరలోనే తెలుగుదేశం జనసేన పార్టీ చర్చించి మా వైఖరి స్పష్టంగా వెల్లడిస్తాం. థ్యాంక్ యూ అమ్మా. చెప్పమ్మా. ఇంటింటికి ఇస్తున్నారు, వృద్ధులకు ఇచ్చే పింఛను వాలంటీర్ ద్వారా ఇంటింటికి ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ గెలిస్తే పింఛన్ ఇచ్చేది ఉండదు అనే మాట ప్రచారం జరుగుతుంది. ఇంటింటికే కాదు, అసలు పింఛన్ కూడా ఎవరని చెప్పుకున్నారు, ప్రచారం చేస్తున్నారు వైసీపీ పార్టీ వాళ్ళు. అంటే సరే, ఇదొక భాగం. మీరు చెప్పినట్టుగా ఇక్కడ మేమంతా వీళ్ళు కూర్చున్నట్టుగా నేను కూడా అవతల కూర్చుండేవాడిని. ఎమ్మెల్యే ఆల్ రామకృష్ణారెడ్డి గారు చేసిన ఘనకార్యం ఏంటంటే, మేము 40 ఏళ్ళ నుంచి ఇక్కడ ఇల్లు వేసుకుని ఉంటుంటే, అసలు ఇల్లు వేసుకుని ఉన్న వాళ్ళకి హక్కు ఉంది, ఇంటి పన్ను కడుతున్నాం. ఇల్లు లేని వాళ్ళని నటువటి మీద పడేసినట్టుగా ఎక్కడో తీసుకెళ్ళి అక్కడ ఇస్తామని చాలా మమ్మల్ని అరాచకం పెట్టారు. మా వాళ్ళు వీళ్ళంతా మా వాళ్ళకు చెప్పేది ఏంటంటే, మీరు కంపల్సరిగా పట్టాలు ఇవ్వటం కానీ, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించడం కానీ చేస్తే వీళ్ళందరి తరఫున నేను కూడా, ఈ ప్రజలందరి తరఫున నేను కూడా పనిచేస్తాను. మళ్ళీ 5 సార్లు కాదు, ఇంకా 10 సంవత్సరాలు నేను బతికున్నంత వరకు ప్రజల తరఫున పనిచేస్తానని నేను హామీ ఇస్తున్నాను. వృద్ధులకి పెన్షన్ తీసుకొచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా? విశ్వవిఖ్యాత నరసార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు పెన్షన్ ఆయన తీసుకొచ్చారు తల్లి. వృద్ధులకి పెన్షన్ ఇవ్వాలని పెద్ద మనసుతో ఆయన తీసుకొచ్చారు తల్లి. చంద్రబాబు నాయుడు గారు 2014 ముఖ్యమంత్రి అయినప్పుడు పెన్షన్ ఎంత తల్లి? చాలి 200 రూపాయలు. అంటే 82 నుంచి, అంటే 83 నుంచి 2014 వరకు పెన్షన్ 200 రూపాయలు. అంటే అన్నగారు ఉన్నప్పుడు 35 రూపాయలు, బాబు గారు ఉన్నప్పుడు అది 175 రూపాయలు పెరిగింది. తర్వాత వచ్చిన పాలకులు స్లోగా పెంచుకుంటూ 200 రూపాయలు తీసుకొచ్చాం. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన మొదటి 100 రోజుల్లో
రూపాయలు చేశారు. అంటే ఎన్నిసార్లు పెంచారు? 5 రెట్లు. 5 రెట్లు పెంచారు, 1000 చేశారు. ఆనాడు మేము హామీ ఇవ్వలేదు 2000 చేస్తామని. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో 2000 రూపాయలు చేస్తామని హామీ లేనే లేదు. అయినా కూడా 1000 రూపాయలు పెన్షన్ 2000 చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారు. అంటే 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 200 రూపాయల పెన్షన్ ని 10 రెట్లు పెంచి 2000 రూపాయలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అన్న క్యాంటీన్ పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రన్న బీమా పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. పసుపు కుంకుమ ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. పెళ్లి కానుక ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ చెప్పుకుంటూ పోతే ఒక పూట అంత పడుతుంది. 100 సంక్షేమ కార్యక్రమాలు చేశారు తల్లి. కానీ మా బాబు గారిలో ఒక లోటు ఉంది తల్లి. చేసిన మంచి పని పాప అని చెప్పుకోడు తల్లి. అని చెప్పుకోడు. రోడ్లు వేసాం ప్రజలు తెలుసు కదా బా అంటాడు. పెన్షన్ ఇచ్చినాము ప్రజలు తెలుసు కదా బా అంటాడు. మళ్ళీ ఎందుకు తాతయ్య మీకు డౌట్? ఎందుకు మీకు డౌట్ తాతయ్య? మన ప్రభుత్వం వచ్చిన వెంటనే బాబు గారు స్పష్టంగా చెప్పారు, వాలంటీర్ల ద్వారా ప్రతి గడపకి పెన్షన్ కాదు అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందజేసే బాధ్యత మన ప్రభుత్వం అంటే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. మీకు ఆ డౌట్ వద్దు. రెండోది శ్మశాన వాటిక మీరు అడిగారు. శ్మశానాలు కూడా ఒక్క నిమిషం నేను చెప్తున్నా. అరే ఒకే ఒక 6 నిమిషాలు కష్టపడ్డారు. రాజధాని లేని రాష్ట్రం, పరిశ్రమలు లేని రాష్ట్రం, ఏదో ఒక చేయాలి ఒక తపనతో పనిచేశాడు ఆయన. 6 నిమిషాలు ప్రజల గురించి ఆలోచించారు. సో తప్పనిసరిగా ప్రహరీ గోడ కూడా కట్టించాలి. ఆ బాధ్యతను తీసుకుందాం. అంటే మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలో ఎన్ని అవ్వు స్వామి, నేను చూసుకుంటాను. ఇంకేమన్నా మాట్లాడతాను. బామ్మ బాగా అవుతున్నారు. 2 ఓట్లు ఏ గుర్తుకేస్తాం? నమస్కారం. ఒక యువకుడిని, ఉత్సాహవంతుడిని, కొంచెం తెల్లగడ్డ వచ్చింది కానీ యువకుడిని, ఇంకా ఒక యువకుడిని, ఉత్సాహవంతుడిని, మంచి పనులు చేసేదానికి వచ్చే తల్లి. మీరు నన్ను ఆశీర్వదించాలి, దీవించాలి. 5350 ఓట్లతో ఓడిపోయే తల్లి. దాని పక్కన ఒక 0 పెట్టాలి. అంటే 53,500 ఓట్లతో మీరు నన్ను గెలిపించి శాసనసభకు పంపించాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మీరందరూ అనుకోవచ్చు అంత మెజారిటీ ఎందుకబ్బా అని. అమ్మా, ఓటమి తర్వాత అనేక అవమానాలు నేను ఎదుర్కొన్నా, మీకే తెలుసు. శాసనసభ సాక్షిగా మా తల్లిని కూడా అవమానించారు, నాకన్నా బాగా మీకే తెలుసు. ఏనాడు మా తల్లి బయటికి రాలా, రాజకీయాలు దూరంగా ఉండేది. కానీ బాబు గారు పడిన ఇబ్బందులకి, అవమానాలకి ఈరోజు మా తల్లి కూడా రోడ్ ఎక్కింది. పోరాడతానని వచ్చింది తల్లి. అందుకే తల్లి మంచి మెజారిటీతో 53,500 ఓట్లతో మెజారిటీతో నన్ను ఆశీర్వదించండి, దీవించండి. కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో అహర్నిశలు దెబ్బలాడి మీకు పనులు చేస్తా. మంత్రులందరినీ మన ప్రాంతాన్ని తీసుకొచ్చి భారతదేశంలో 4,000 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి తల్లి. సుమారుగా 4,000 ఎమ్మెల్యే స్థానాలు. వాళ్ళందరూ రేపు అభివృద్ధి సంక్షేమం ఎక్కడ బాగా జరిగిందని ఆలోచిస్తే మంగళగిరి పేరు వెంపడే విధంగా నేను అభివృద్ధి సంక్షేమం చేస్తానని ఈ సభాముఖంగా మేము అందరికి హామీ ఇస్తున్నాం. పేదరికం లేని మంగళగిరి నియోజకవర్గం. ఈరోజు తల్లి మంచి మనసుతో నేను తోపుడు బండ్లు ఇస్తే నన్ను ఎగతాళి చేస్తున్నారు తల్లి. తోపుడు బండ్ల ద్వారా కనీసం రోజుకి ఒక 300 రూపాయలు ఆదాయం పెరుగుతుంది రోజుకి. అక్కడితో నేను ఆగట్లే, ఇంకేం చేయొచ్చు అని ఆలోచిస్తున్నాను. చేనేత సోదరులకి వీవర్స్ అలా పెట్టా తల్లి. కొత్త కొత్త చీరలు డిజైన్లు నేర్పిస్తున్నాం. అంటే వాళ్ళ ఆదాయం 3 రెట్లు పెంచాలి. అంటే చేసే వాళ్ళని ఎగతాళి చేస్తారు తల్లి. వాళ్ళందరూ ఎవరు చేయను. నేను తోపుడు బండ్లు ఇచ్చిన తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చి అరాకొర వాళ్ళు ఇచ్చారు తల్లి. చూడండి పరిస్థితి. అందుకే అమ్మా, ఎట్లయితే మీకు పనిచేశానో దానికి రెట్టింపు పనిచేస్తాను. ఒక మోడల్ నియోజకవర్గంగా మంగళగిరిని తీర్చిదిద్దా. పేదరికం లేని మంగళగిరి అయ్యే వరకు నేను కష్టపడతానని ఈ సభాముఖంగా మీ అందరికి హామీస్తూ నాకు అవకాశం ఇచ్చిన ఎన్టీఆర్ గట్ట వాసులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ
ఇంకా 52 రోజులున్న ఎన్నికలకి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కష్టమైన గిల్లు కట్టిస్తాను ఇప్పుడు వచ్చారు తల్లి. ఈ 4 సంవత్సరాలు 10 నెలలు ఏం చేశారు? ఎమ్మెల్యే గారు ఏం చేశారు? పట్టించుకోలే. అందుకే మొన్న మీటింగ్ జరిగితే మంగళగిరిలో బాబు గారు హామీ ఇచ్చారు. దాంట్లో ప్రధానంగా కొండ పోరంబోకు కానివ్వండి, కాలువ భూమిలో కానివ్వండి, ఆర్ఎన్బి భూమి కానివ్వండి, ఎండోమెంట్ భూమి కానివ్వండి, దశాబ్దాలుగా నివసిస్తున్న వాళ్ళకి వాళ్ళ భూముల్ని రెగ్యులరైజ్ చేసి పట్టాలు అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. రెండోది, ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకి పక్కా ఇల్లు కట్టించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా డ్రైనేజ్ సమస్య అందరు తెలిసిందే. చెత్త పని తీసుకుంటారు కానీ డ్రైన్లో చెత్త మట్టుకు ఎవరు తీయడు. ఏమా పొద్దున్న లేచి నుంచి గొడవ ఏంటది, మనం మురుగునీరు వెళ్ళి వేరే ఇంటి ముందర ఆగుతుంది, వాళ్ళకి మనకి తగాదా, లేదంటే 3 గడపల దాకా అక్కడ ఆగిపోతుంది దాటి, మళ్ళీ అక్కడ గొడవ. అమ్మా శాశ్వతమైన పరిష్కారం భూగర్భ డ్రైనేజ్. అన్న ఎన్టీఆర్ ఊర్లో నేను చేశాను తల్లి, మంత్రిగా ఉన్నప్పుడు భూగర్భ డ్రైనేజ్ అద్భుతం. అసలు దోమ ఉండదండి, దోమే ఉండదు. ఆ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని మన గ్రామంలో కూడా శాశ్వతమైన పరిష్కారం భూగర్భ డ్రైనేజ్ వేసే బాధ్యత నేను తీసుకుంటాను. మేము ఇది వైసీపీ గడ్డ అనుకోండి సార్. మీరు ఇక్కడ ఆల్మోస్ట్ 2200 ఓటింగ్ అంటేనే ఆల్మోస్ట్ హాఫ్ పైన ఎక్కువ వాళ్ళు, బట్ మనం అలా రీచ్ అవుతున్నాం. కానీ ఈసారి దాన్ని మేము ఈక్వల్ గా చేయడానికి చాలా ప్లాన్ చేసుకుంటా వచ్చాం. ఈక్వల్ రేపు ఎవడు పని చేయడబ్బా. కాదు సార్, సరే రేపు 2 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది. మనందరం కూర్చుని నిర్ణయం తీసుకుందాం. పంచాయతీగా ఉండాలంటే పంచాయతీగా ఉందాం, లేదు మెరుగైన సదుపాయాలు వస్తే కార్పొరేషన్కి వెళ్తే బాగుంటుందంటే అందరం కూర్చుని ఆలోచించుకుని తీసుకున్న ఒక నిర్ణయానికి వద్దాం. బట్ నేను చెప్పేది ఏంటంటే వసతులు కల్పించాలి. తాగునీరు, డ్రైనేజ్, రోడ్, ప్రధానంగా ఈ 3 ప్రతి గడపకి రావాలి. అది చేసే బాధ్యత నేను తీసుకుంటా. పెండింగ్లో ఉన్న సీసీ రోడ్లన్నీ యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. థ్యాంక్ యూ. మాకు ఊరిలో కనీసం 10-12 కుటుంబాలకి సమస్య ఉంది కనీసం. ఏమా గతంలో ఎలా ఉండేది, ప్రభుత్వమే డైరెక్ట్గా కాలేజీలో ఫీజు కట్టేది. మీ బాధ్యత పిల్లల్ని కాలేజ్ పంపిస్తాం, బాగా చదివించుకుంటాం, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. అలాంటిది ఈ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విధి విధానాలు మార్చేసి ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నారు. నువ్వే కాదమ్మా, చాలామంది ఇలాంటి చాలామంది విద్యార్థులు ఈరోజు సర్టిఫికేట్ రాక ఇబ్బంది పడుతున్నారు. మా అంచనా ప్రకారం 6 లక్షల మంది విద్యార్థులకి ఈరోజు మార్కులు ఇస్తాలా. హాల్ టికెట్ కావాలంటే డబ్బులు కట్టాలి. ఎందుకు ఈ గోల? ఆ డబ్బులు ఏదో డైరెక్ట్గా వాళ్ళకి వేయచ్చు కదా. అందుకే పాత స్కూల్ ఫీ విధానం తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. అది నంబర్ 1. రెండోది, పెండింగ్ ఉన్నాయి కొంతమంది సర్టిఫికెట్ రాక ఉన్నాయి 6 లక్షల మంది. అది కాలేజ్ యజమాని పిలిచి ప్రభుత్వమే వన్ టైం సెటిల్మెంట్ చేసి డబ్బులు కట్టేసి సర్టిఫికెట్లు విడుదల చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఓకేమ్మా, థ్యాంక్ యూ. బాగుంది. అసలు జనాభా ఎక్కువ, దానికి 2 అడుగుల లోతు తీయగానే వాటర్ వచ్చేస్తుంది. అసలు శుభ్రంగా లేదు. దాని గురించి కొంచెం ఏదైనా పరిష్కారం కావాలి. ప్లేస్ కూడా సరిలేదు. ఎప్పటి నుంచో చెప్తున్నాం కానీ అసలు పట్టించుకున్న వాళ్ళు కూడా లేరు. మన గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా మేము ట్రై చేసాం, అది లోకేష్ లేడు కదా ఇక్కడ, లేకపోతే అదేలే చాలా ప్రాబ్లంగా ఉంది మాకు. 2 అడుగులు తీయగానే వాటర్ వచ్చేస్తుంది. మనం బాడీ పెట్టడానికి కూడా ఇబ్బంది. గతంలో నిధులు కానీ వైకాపాలు అడ్డుపడే చేయనీ లేదు. నేను ఒకసారి వివరాలు కనుక్కుంటాను, లేదా ఆల్టర్నేటివ్ లొకేషన్ ఉంటే ఏం చేయాలనేది అవసరమైతే ప్రభుత్వమే భూమి కొనుగోలు చేసి శ్మశానం ఏర్పాటు చేసే విధానం తీసుకున్నాం. నగర
أن محمدا رسول الله أشهد أن محمدا رسول الله حي على الصلاة حي على الصلاة حي على الفلاح حي على الفلاح الله أكبر الله أكبر لا మా కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచారు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచారు, ఈ క్వార్టర్ బాటిల్ ధరలు కూడా పెంచేశారు. అంతేకాకుండా మీరు చూస్తే ఊరిలో ప్రమాదంలో ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులకు 5,000, అదేవిధంగా నెల దాటే లోపల 4,95,000 రూపాయలు. కానీ అభిమానం, ఆత్మ గౌరవం అమ్మేదానికి ఎవరు సిద్ధంగా లేరు. దయచేసి ఇది గుర్తు పెట్టుకోమని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరూ కోరుతున్నా. అమ్మా, మా నాయకులు మీ ఇంటికి వచ్చారా? మిమ్మల్ని ఎవరు అడిగారు? నాయకులను అడిగానా? నేను ప్రజలను అడుగుతున్నా. ఏమా బాబు సూపర్ 6 అనే హామీలతో క్యాలెండర్ అందజేయాలి. ఎంతమంది ఇంటికి వచ్చిన చేతులు పైకెత్తండి. 10% నాకు తెలుసు. బాబు షూరిటీ నానా బిఎస్బీజీ కాదు, బాబు సూపర్ రాజకీయంగా పైకి తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. ఎప్పుడు లేని విధంగా 3 మైనారిటీ సోదరులు రాజ్యసభకు పంపించింది తెలుగుదేశం పార్టీ. సో వీళ్ళు వస్తారు, వాలంటీర్ రూపంలో వస్తారో లేదంటే సంఘాలు, కొత్త సంఘాలు సృష్టించి తెల్ల కాగితాల మీద ప్రింట్ చేసి వస్తారో దయచేసి ఏమీ నమ్మద్దు. అమ్మా, నాకు కులం తెలియదమ్మా, నాకు మతం మనకు తెలుసు, కనెక్టివిటీ లేక ఇబ్బందులు పడుతున్న విషయం మనకు తెలుసు. ఇంకో పక్కన బీటీ రోడ్లు కూడా వేసి ఉంటుంది. సో నాకు తెలుసు రోడ్లు అంటే ఎంత దూరం వెళ్ళాలి.
ఉండి మేడం నాకు వదిలేదు తల్లి. ఎవరు మంత్రి గారు ఎవరు వచ్చినా ఆర్టీసీ బస్సు మనకు వచ్చే బాధ్యత నాది. రెండోది కటింగ్ మాస్టర్ చెప్తా మర్చిపోయి. జగన్ చూస్తే కటింగ్ మాస్టర్ గుర్తొస్తారు. జగన్ ఫోటో చూస్తే గుర్తుపెట్టుకోండి, కటింగ్. కరెంటు ఛార్జీలు ఆయనే పెంచుతాడు. మళ్ళీ బిల్లు ఎక్కువ వచ్చిందని సంక్షేమ కార్యక్రమాలు కట్ చేస్తాడు. అన్ని కట్ చేస్తాడు తల్లి. అమ్మా ధరలు తగ్గించాలా, భారం తగ్గించాలా, గతంలో ఏ నిబంధనలతో అయితే మీకు సంక్షేమ కార్యక్రమాలు అన్ని అందించాలి, అర్హులుగా గుర్తించి మీకు అందించాలి, ఆ విధానమే అమలు చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఎందుకు పెరిగినాయని అడుగుతున్నా. జగన్ గారు పెంచేశారండి. జగన్ గారు పెంచేశారండి. ఎందుకు పెంచారన్నా? గతంలో ఇసుక ఎంత దొరికేది? 1200కి వచ్చేసారు ఈ ఊరు. 1200. 1200. ఇప్పుడు ఎంత ఇసుక? 3500 సార్. 3500. ఓకే. సో దాదాపు 2200 పెంచారు. 2300. ఆ 2300 ఎక్కడికి వెళ్తున్నట్టు? జగన్ అన్న జోబులోకి వెళ్తుంది తల్లి. జగన్ గారి జోబులోకి వెళ్తుంది తల్లి. ఇసుకలో రోజు ఎంత సంపాదిస్తాడు తెలుసా? 3 కోట్ల రూపాయలు. ఏంట్రా బాబు ఇంకెంత సంపాదిస్తాడు స్వామి? రోజు 3 కోట్లు తల్లి. ఇసుకలో 3 కోట్లు సంపాదిస్తున్నాడు. ఏమా ఇసుక ఏం తగ్గలేదు కదా, నది మనకి దూరం అవ్వలేదు కదా, రీచ్లు దూరం అవ్వలేదు కదా, అదే రీచ్లు అంతా అదే, కానీ ఇసుక ధర పెరిగింది. అన్నా ఓపిక బట్టి 2 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది, ఇసుక ధరలు తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం. ఆ డౌట్ వద్దు, బాధ్యత తీసుకుంటాం. నిరుపేద కుటుంబాలకి ఇల్లు కట్టించాలనేది మా లక్ష్యం. అంటే స్థలం ఉండే వాళ్ళకి, స్థలం ఉన్నవారికి కూడా ఇల్లు కట్టించాలి కదా. అంటే నిరుపేద కుటుంబాలకి ఇల్లు కట్టించాలనేది మా లక్ష్యం. ఇల్లు కట్టించాలనేది మా లక్ష్యం. దానికి కూడా నేను ఆలోచించేది మెరుగైన టెక్నాలజీ తీసుకురావాలన్నా. ఇప్పుడు ఏమైంది? సిమెంట్ ధరలు పెరిగినాయి, స్టీల్ ధర పెరిగింది, తమ్ముడు ఇప్పుడే చెప్పారు ఇసుక ధర విపరీతం పెరిగింది. దీనివల్ల ఒక ఇల్లు కట్టాలంటే దాదాపు 7 నుంచి 10 లక్షల రూపాయలు ఖర్చు అయిపోతుంది. అంటే నిరుపేద కుటుంబాలు అప్పు చేసి ఇల్లు కట్టుకుంటే శాశ్వతంగా ఇంక పేదరికంలో కూరిపోతారు. సో అందుకే మెరుగైన టెక్నాలజీ తీసుకొచ్చి ఇల్లు కట్టాలనేది మా లక్ష్యం. తప్పనిసరిగా మంగళగిరిలో ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకుని అర్హులందరికీ ఇల్లు కట్టించే బాధ్యత నాది. ఓకేనా? చెప్పండి. నేను హామీ ఇచ్చే కదా బస్సు ఇప్పిస్తాను. నాకు నేను రాసుకున్నాను. ఇది నా నోట్స్ ఉంటాయి, నేను అందుకే రాసుకున్నాను. ఏమ్మా అమరావతి కావాలా వద్దా? అమ్మ 2014లో కట్టుబట్టలతో మెడబట్టి మనం బయటకు గంటేశారు. ఆనాడు విభజనకి మనం వ్యతిరేకించాం, అందరూ తెలిసిన విషయమే. దానికి కారణం ఒకటి, 62 సంవత్సరాలు అందరూ కష్టపడి హైదరాబాద్ని అభివృద్ధి చేసుకున్నాం. ఉద్యోగాలు ఉపాధి కావాలన్నా చదువుకోవాలన్నా హైదరాబాద్కి వెళ్ళేవారు. ఇప్పుడు మన పరిస్థితి ఏమవుతుందని భయపడ్డాం. విభజన అయిపోయింది. విభజన అయిన తర్వాత 5 కోట్ల ఆంధ్రులు ఒప్పించి ఆంధ్ర రాష్ట్రం నడిబొడ్డున రాజధాని ఉండాలని ఆనాడు అమరావతి ప్రకటించాం. శాసనసభ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ చిన్న రాష్ట్రం అయింది, ప్రాంతీయ విద్వేషాలు నేను రెచ్చగొట్టడానికి సిద్ధంగా లేను, అమరావతికి సంపూర్ణ మద్దతు పలుకుతున్నా అని చెప్పారు. కానీ అదే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన మొదటి 100 రోజుల్లో మాట తప్పాడు, మడమ తిప్పాడు, 3 ముక్కలు ఆటలాడటం మొదలుపెట్టాడు. అలానే కర్నూలులోకి ఇటుకేశాడా? లేదు తల్లి. అమరావతి సర్వనాశనం చేశాడు. విశాఖపట్నంలో ఒక పని చేశాడు తల్లి. 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన కోసం ప్యాలెస్ కట్టుకున్నాడు. 500 కోట్ల రూపాయలు ఒక వ్యక్తి బతికేదానికి ప్యాలెస్. అదే 500 కోట్ల రూపాయలు మంగళగిరి నియోజకవర్గంలో ఖర్చు పెట్టి ఉంటే దాదాపు 70% మంది పేదవాళ్ళకి ఇల్లు కట్టేశారు. ఒక్క వ్యక్తి బతికేదాన్ని ఖర్చు పెట్టాడు. తమ్ముడు, తెలుగుదేశం పార్టీ నినాదం వెరీ క్లియర్, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, జై అమరావతి. పరిపాలన సౌలభ్యం కోసం రాజధాని ఒకే దగ్గర ఉండాలి, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి తల్లి. అందుకే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కియా మోటార్స్ అనంతపూర్ తీసుకెళ్లారు, అనేక సంస్థలు కర్నూలు తీసుకెళ్లారు, సెల్ ఫోన్ టీవీ తయారు చేసే పరిశ్రమలు చిత్తూరు జిల్లాకు తీసుకెళ్లారు. మన ఆలోచన ఒకటే,
రాజధాని ఒకే దగ్గర ఉండాలి, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. దానికి మేము కట్టుబడి ఉన్నాం. వాళ్ళకి ప్రమాదం జరిగేది ఇంతకు ముందు వెల్ఫేర్ బోర్డు నుంచి ఏదో సహాయం అందేది. అసలు ఇప్పుడు వెల్ఫేర్ అంటే ఈ భవన నిర్మాణ కార్మికులకి ఏమి న్యాయం చేస్తారు? ఒకటన్నా ఇది బీమా ఎట్లయితే అందేదో ఆ విధానం మళ్ళీ అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాము. ఇది నేను చాలా స్పష్టంగా హామీ ఇస్తున్నా భవన నిర్మాణ కార్మికులకి. ఓకే అన్న, మన ప్రభుత్వం వచ్చినాక ఆపగలదా? 100% అలాగే ఒక్క విషయంలో చాలా స్పష్టంగా చెప్తున్నాను. అవసరమైతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే విశాఖ ఉక్కు కొనుగోలు చేసి నడిపిస్తుంది. ప్రైవేట్ వాళ్ళ చేతికి వెళ్లకుండా చేసే బాధ్యత మాది. ఓకే అన్న, మన మైనార్టీల తరఫున వచ్చినటువంటి సిఏఏ చట్టం వైఖరి ఏంటి అన్నా? నేను ఒకటి అడుగుతున్నా. సిఏ చట్టం పైన దుష్ప్రచారం చేస్తుంది ఈ ప్రభుత్వం, కానీ ఈ ప్రభుత్వ నాయకులే రాజ్యసభ సాక్షిగా దానికి ఆమోదం తెలిపారు, ఓటేశారు. 9 మంది రాజ్యసభ సభ్యులుంటే వాళ్ళందరూ కలిసికట్టుగా గుంపుగా ఓటేశారు. విజయసాయి రెడ్డి గారు మాట్లాడారు. ఆనాడు లేని ఆలోచనలు ఇప్పుడు ఎందుకు వచ్చినాయి? నంబర్ 1. నంబర్ 2, నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఇప్పుడు జరుగుతున్న దుష్ప్రచారం నమ్మద్దండి. వాళ్ళు ఇప్పుడు కావాలని దుష్ప్రచారం చేసి ఏదో మైనారిటీ సోదరుల్ని దేశం మొదలు వెళ్ళిపోవాలి అని చెప్తున్నారు. తల్లి ఎవరు కోరుకుంటారు? తల్లి ఏ పార్టీ అది కోరుకుంటుంది? తల్లి ప్రసక్తే లేదు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి మైనార్టీ సోదరుని మా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. సో మీకు ఆ డౌట్ అవసరం లేదు. ఇంకా అడుగుతారా? నా మైకినా వెళ్ళిపోయింది.